శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. చాలామంది హోమం ఎలా చేయాలి ఇంట్లోనూ నిత్యాగ్నిహోత్రం నేర్పించండి అని అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. మనం చాలాసార్లు ఏదో నవగ్రహ హోమం చేయించుకోవాలో, దిక్పాలక హోమం చేయించుకోవాలో, లక్ష్మీ హోమం, గణపతి హోమం, ప్రత్యంగిర హోమం ఇలాంటివి కావాలని చెప్పి చాలాసార్లు పురోహితుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. మరి ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఆఫ్రికాలోనో ఉన్నాం అనుకోండి, ఎవరు చేస్తారు మనకు వచ్చి? అలాంటప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో చేయడం అది ఇంకొక కారణం అనమాట. ఇంతకీ హోమం ఎక్కడిది అంటే మాస్టర్ ఈకే గారు అందించారు. కృష్ణ యజుర్వేదీయ హోమం ఉంది కదా, అది తీసుకుని దాన్ని చాలా అద్భుతంగా కూర్చారు. ఇది చేయడానికి ఒక 22 నిమిషాలు పడుతుంది. దీనికి చేయడానికి పెద్ద కాస్ట్లీ వస్తువులు ఏమక్కర్లే, మన చుట్టూ దొరికేవే. అలాగే ఇందాక నేను చెప్పాను, నవగ్రహాలు, దిక్పాలకులు, లక్ష్మీదేవి, గణపతి అన్ని హోమాలు ఇందులో ఒక్క దాంట్లో వచ్చేస్తాయి. కానీ 22 నిమిషాల్లో చేసేయచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో కొంతమంది ఏవో ఆవు పిడకలు వేసి అందులో ఏదో ఒక మీకు తోచిన మంత్రం చదువుతూ హవిస్సులు వేస్తూ హోమం చేస్తారు చూడండి, అది ఒక మామూలు హోమ ప్రక్రియ. ఇది అలా కాదు, శాస్త్రోక్తంగా ఉంటుంది. ఒక ఋత్వికుడు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ 22 నిమిషాల్లో అయిపోతుంది, అన్నీ కవర్ అవుతాయి. అంత అద్భుతంగా ఆయన కూర్చారు. అలాగనే ఏమంటే దీన్ని బ్రాహ్మణులు కాని వాళ్ళు చేయొచ్చా, స్త్రీలు చేయొచ్చా, మనకి ఇలాంటి సందేహాలు బోళ్ళు ఉంటాయి కదా, అవన్నీ మీకు ఆఖరిలో చెప్తాను. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని సందేహాలకి సమాధానాలు ఉంటాయి. ముందుగా హోమం చేయాలి అంటే హోమానికి కావాల్సిన వస్తువులు అమర్చుకోవాలి కదా, అవి ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాను నేను. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇందులో 3 రకాల వస్తువులు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే వన్ టైం పర్చేజెస్ అనమాట. అంటే ఒకసారి మీరు కొని పెట్టుకుంటే మీకు జీవితాంతం హోమం చేయడానికి పనికి వస్తాయి అవి. అలాంటివి 4 ఉన్నాయి. ఏమిటండి అవి అంటే, మొట్టమొదటిది హోమం చేసే పాత్ర. హోమం ఎలా చేయాలి అంటే దాన్ని ఒక పాత్రలో చేయొచ్చు తేలిగ్గాను. అలాంటిది మీకు బజార్లో దొరుకుతాయి కొన్ని పాత్రలు. ఇదిగో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న పాత్ర ఒకటి ఉంది. ఇదొక రకమైన పాత్ర. ఈ మాత్రం సైజ్ పాత్ర ఉంటే చేసేయచ్చు హోమం. లేకపోతే రాగి పాత్ర చూడండి, గాయత్రి పరివారం అని ఉంటారు, వాళ్ళ దగ్గర కానీ వాళ్ళందరి దగ్గర ఈ పాత్ర దొరుకుతుంది. ఇది కొనుక్కుంటే చక్కగా రాగి పాత్ర ఇందులో చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, హోమం చేస్తే వేడికి టైల్స్ మీద పెట్టి చేస్తే కింద టైల్స్ పగిలిపోతాయి. అందుకని ఇలాంటి పాత్ర అయితే స్టాండ్ ఉన్నది కొనుక్కోండి. ఇదిగో ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నట్టు. లేకపోతే ఇలా ఒక స్టాండ్ మనం సామాన్యంగా కుండల కింద వాటి కింద పెడుతూ ఉంటాం చూడండి, ఇలాంటి ఒక స్టాండ్ కొనుక్కుంటే దీని కింద పెట్టి. ఇవన్నీ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అందుకే మీకు డీటెయిల్డ్గా చెప్తాను. తర్వాత హోమం చేయడానికి కావాల్సిన ఇంకొక పరికరం సృక్ అంటారు. ఇది మీకు తెలుసు కదా, ఇలాగా నెయ్యి అవన్నీ దీంతో ఇస్తూ ఉంటారు హోమానికి. ఇలాంటిది ఒకటి సంపాదించండి. ఇదిగో ఇవి కూడా ఇక్కడ చూపిస్తున్నాను. రకరకాలు ఉంటాయి, మెటాలిక్ ఉంటాయి కొన్ని, లేకపోతే కొన్ని వుడెన్ ఉంటాయి, ఇదిగో ఇలా చిన్నవి ఉంటాయి. వీటిలో ఏదైనా ఇది 2 రకాలుగా ఉపయోగిస్తుంది. ఒకటి ఏమిటంటే నెయ్యి ఇవ్వడానికి, రెండోది ఏమిటంటే అప్పుడప్పుడు కలపడానికి. హోమం చేయడం, మంత్రాలు నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, అది కొండెక్కకుండా చూసుకోవడం ఇంకొక ఎత్తు. మీరు మొట్టమొదట 10-15 సార్లు హోమం చేసినప్పుడు అస్తమానం కొండెక్కిపోతూ ఉంటుంది. అది ఒక టెక్నిక్ అనమాట. చేస్తూ ఉంటే అదే వస్తుంది. ఇంకా మూడవది, హోమం పుల్లలు కొట్టడానికి ఒక కత్తి ఒకటి తెచ్చుకోండి. సామాన్యంగా ఇది కూడా ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ఏమిటంటే మీరు బజార్లో చూస్తే కనుక ఒక వుడెన్ పిడికి కత్తి గుచ్చినదే అమ్ముతారు. చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది మనకి. కానీ హోమం పుల్లలు కొడుతూ ఉంటే అది ఈజీగా విరిగిపోతుంది. ఇది ఏమిటంటే కొలిమి దగ్గరికి వెళ్ళి ఇనువుని ఇదే షేప్లో కట్ చేయించి పదును పెట్టించింది అనమాట. అంటే మీకు చూస్తే కనుక ఇది సింగిల్ పీస్. అందుకని ఇది నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, చెక్కు చెదరలేదు ఇప్పటిదాకా. అప్పుడప్పుడు పదును పెట్టించాలంతే. అందుకని ఇలాంటి కత్తి ఒకటి కోయించి తెచ్చుకోండి తప్ప వుడెన్ పీడి ఉన్నవి కొనుక్కోకండి, చాలా తేలిగ్గా విరిగిపోతాయి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అందుకే చెప్తున్నాను. ఇంకా 4వది ఏమిటంటే ఒక పీట కావాలి. మన ఇంట్లో పీటలు ఉంటాయి కదా, అలాంటి పీట ఒకటి ఉండాలి. ఇవి పర్మనెంట్గా ఏర్పరచుకోవాల్సినవి. ఇంకా అస్తస్తమాను రీఫిల్ చేసుకోవాల్సినవి ఏమిటి అనేవి చూద్దాం. ఈ అస్తస్తమాను కొనుక్కోవాల్సిన వస్తువుల్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే తేలిగ్గా దొరికేవి, రెండోది కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సినవి. ముందు తేలిగ్గా దొరికే వాటి గురించి చెప్పేసుకుందాం. ఇవి దాదాపుగా మన ఇంట్లోనే ఉంటాయి, లేకపోతే మన ఇంటి పక్క షాప్కి వెళ్తే అక్కడ కూడా దొరికేస్తాయి ఈ తేలిగ్గా దొరికేవి. మొట్టమొదటిది ఏమిటంటే హోమం చేయడానికి పుల్లలు కావాలి కదా, వాటిని సరుగుడు పుల్లలు అంటారు, సర్వే పుల్లలు అంటారు చూసారా మనం, అవి. ఇవి మామూలుగా మీరు పుల్లల అడితి దగ్గరికి వెళ్తే సర్వే కర్రలు అని చెప్పి పెద్ద పెద్ద అమ్ముతారు. అంత పెద్దవి తెచ్చుకుంటే మీకు కొట్టుకోవడం కష్టం. ఇదే పూజా సామాగ్రి షాప్కి వెళ్తే కనుక
ఇదిగో చూడండి కట్ట ఉంది, ఇది 20 రూపాయలు 25 రూపాయలు ఉంటుంది. ఇలాంటి కట్ట ఒకటి అమ్ముతారు. ఒక్క కట్ట ఉంటే మనం ఒక హోమం చేసేసుకోవచ్చు ఇలాంటివి. ఇది ఒకటి కావాలి. ఈ మాత్రం బెంగళూరులో అయితే ఇదిగో ఈ మాత్రం సైజు కొట్టి అమ్ముతారు. మనకి అక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం పెద్ద ఉంటాయి, అవి ఇంటికి తీసుకొచ్చి ఇంకా చిన్న కొట్టుకోవాలి. చివరికి ఈ పుల్లలను కూడా చిన్నవాటి కింద కొట్టాలి. ఇదే ఇప్పుడు చూడండి, వాటిని ఇందాక నేను చెప్పిన కత్తితో కొడితే కనుక ఈ మాత్రం సైజు పుల్లలు కావాలి మనకి. అంటే రఫ్గా ఇంత సైజు ఉన్న పుల్లలు 21 కావాలి. అందుకని మీరు ఇవి కొడుతూ ఉంటే కనుక మధ్యలో మీకు కొన్ని అంటే ఇంత యూనిఫామ్గా కొడుతూ ఉంటే కొన్ని చిన్న చిన్న పుల్లలు అలాంటివి వస్తాయి కదా. అంటే ఇదిగో ఇలాంటివి, వీటిని ఎక్కడ పడేయకండి. ఇవి కూడా హోమానికి పనికి వస్తాయి. ఇది ఒక పర్పస్, ఇది ఒక పర్పస్ అనమాట. అందుకని వీటిని కూడా ఉంచండి, ఇవి కూడా కావాలి. కానీ ఇలాంటివే ఒక 50 ఉంటే కనుక హోమానికి సరిపోతుంది. లేకపోతే ఇవి 21 ఇందాక నేను చూపించిన చితుకులు లాంటి ఒక ఇన్ని ఉంటే కనుక ఒక హోమం చేసేయచ్చు. ఈ పుల్లల పైన బెరడు ఉంటుంది కదా, ఈ బెరడ్ని మాత్రం ఎప్పుడు హోమంలో వాడకూడదు. మీలో చాలామంది ఈ బ్రహ్మహత్యా పాతకం కథ చదివి ఉంటారు కదా, తెలుసు కదా. అది ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం రావడం, 4 రకాల ధాతువుల్లోకి అది వెళ్ళటం, ఆ కథ అంతా మనకి తెలుసు కదా, వృత్రాసురుడి కథ. అందులో చెప్తారు ఈ బెరడ్ని మాత్రం ఎప్పుడు వాడకూడదు హోమానికి, ఆ పుల్లని మాత్రమే వాడాలి. మీకు సరుగుడు పుల్లలు దొరకలేదనుకోండి, మామిడి కట్టెలు తీసుకుంటే వాటితో కూడా చేయొచ్చు. కానీ ఇవి చాలా తేలిగ్గా దొరికేస్తాయి ఎక్కడైనా. నెక్స్ట్ ఏమిటంటే ఒక 2 ఆవు పిడకలు కావాలి ఆ హోమం చేయడానికి. ఆ ఆవు పిడకలు వేస్తే కనుక అసలు అందులోంచి వచ్చే పొగ చాలా మంచిది కదా. అందుకని 2 ఆవు పిడకలు తెచ్చుకోండి మాత్రం సైజువి. ఈ కాలం అయితే అవన్నీ అమెజాన్లో దొరికేస్తున్నాయి. ఈవెన్ ఈ పుల్లలు కూడా దొరుకుతున్నాయి. కానీ మన సందు చివర ఉన్న పూజా సామాగ్రి షాప్కి వెళ్తే మనకి చాలా చీప్గా దొరుకుతాయి ఇవి. తర్వాత ఏమిటంటే కొబ్బరి కురిడి ఉంది కదా, ఇవి 2 ముక్కలు కావాలి. అందుకని ఇలాంటి కురిడి ఒకటి తెచ్చుకుని, ఇది కూడా మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది సామాన్యంగా ఈ కురిడిని ఒక 4-8 ముక్కలు చేయొచ్చు. కొంచెం పెద్దదైతే 8, చిన్నదైతే 4. అందులో 2 ముక్కలు కావాలి. అంటే 2 మంత్రాలకి, రాజమాతంగి శ్యామలాదేవి మంత్రానికి, అలా 2 మంత్రాలకి హవిస్సులు ఇవ్వడానికి పనికి వస్తుంది. తర్వాత యాలకులు కావాలి మనకి. అవి గరుత్మంతుడికి హవిస్సు అనమాట. అవి ఒక 2-3 యాలకులు ఉంటే చాలు ఒకే మంత్రానికి హవిస్సు ఇవ్వడానికి. అలాగే పచ్చకర్పూరం ఒకటి కావాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న లిస్టు చూడండి ఒక్కొక్కటేను. పచ్చకర్పూరం అంటే హారతి కర్పూరం కాదు. పచ్చకర్పూరం అని మనకి తీర్థంలో వేస్తారు. అలాగే చక్కెర పొంగల్ కానీ అలాంటివి చేస్తే వేస్తారు చూడండి, ఒక రకమైన సువాసన వస్తూ ఉంటుంది. ఆ పచ్చకర్పూరం అనమాట. అది సుదర్శన మంత్రానికి హవిస్సు ఇవ్వడానికి కావాలి. అందుకని ఆ పచ్చకర్పూరం అది ఒకే మంత్రానికి కాబట్టి ఒక ఇంత బెళ్ళు తెచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత హారతి కర్పూరం కూడా కావాలి. అందుకని హారతి కర్పూరం, ముద్ద హారతి కర్పూరం ఉంటే ఒక చిన్న ముద్ద, మామూలు బిళ్ళలు ఉంటే ఒక 10 బిళ్ళలు తెచ్చుకోండి. ఈ ముద్ద హారతి కర్పూరం మొట్టమొదటి హోమాన్ని వెలిగించేటప్పుడు అవసరం అవుతుంది. అలాగనే ఆ మిగతా బిళ్ళలేమో ఎప్పుడైనా కొండెక్కుతుంది అనుకుంటే మళ్ళీ రగల్చడానికి పనికొస్తాయి తేలిగ్గా. తర్వాత తేనె ఒక 3 చెంచాలు కావాలి, చిన్న చిన్న చెంచాలు. అందుకని అదొక చిన్న కప్పులో వేసుకోండి. తేనె ఉంది కదా అని చెప్పి గరిట్లు వేసేయకండి. ఎందుకంటే తేనెతో ఒక సమస్య ఉంది. ఎప్పుడైతే మీరు హోమంలో తేనె వేసారో అది కిందకి వెళ్ళి డిపాజిట్ అయ్యి మరగడం మొదలు పెడితే హోమం కొండెక్కిపోతుంది వెంటనే. అందుకని కొంచెం వేస్తే సరిపోతుంది. అది కృష్ణుడి మంత్రానికి వేయాలన్నమాట 3 సార్లు. అందుకని 3 చెంచాలు ఉంటే సరిపోతుంది. తర్వాత గంధం పొడి లేకపోతే గంధం చెక్క. గంధం చెక్క అంటే ఏదో వీరప్పని చెక్కల్లా కాదు, చిన్న మొక్కు ఉంటే చాలు. లేకపోతే గంధం పొడి అది పెట్టుకోండి. అది శుక్రుడి మంత్రానికి, ఒకే మంత్రానికి కొంచెం ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో చందనం డబ్బాలని దొరుకుతాయి. అవంతా ఊరికే చెక్క పొడిలో సెంటు కలిపేస్తారు. అది కాదు, గంధం పొడి తెచ్చుకోవాలి. చిన్న ముక్క లేకపోతే ఇంత గంధం చెక్క ముక్క ఉన్నా సరిపోతుంది. తర్వాత రావి పుల్లలో ఒక 6 కావాలి. ఇది 6 మంత్రాలకి కావాలన్నమాట. రాహుకి, కేతువుకి, అలాగే నారాయణమూర్తి మంత్రాలకి ఒక 4 కావాలి. అందుకని 6 రావి పుల్లలు తెచ్చుకోండి. రావి పుల్లలు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. రావి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఎండిపోయిన పుల్లలు ఎన్ని పడతాయో అవి ఏరుకు తెచ్చుకుంటే సరిపోతుంది. అసలు ఈ హోమం మొదలుపెట్టాక అదొక రకమైన సరదాగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నారనుకోండి, అందరికీ ఒకటి కనిపిస్తూ ఉంటే ఈ హోమం చేసే వాళ్ళకి అక్కడ వేరే యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది. రావి పుల్లలు కింద పడిపోతే అయ్యో పడిపోయాయని చెప్పి అన్నీ తీసి సంచిలో వేసుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు వీడేంటే పుల్లలు ఏరుకుంటున్నాడు అనుకుంటారు. ఆ తర్వాత ఆవు నెయ్యి ఒక 200 ml కావాలి. ఇదొక్కటే హోమం చేసే ద్రవ్యాల్లో కొంచెం కాస్ట్లీ ద్రవ్యం అనమాట. కానీ ఆవు నెయ్యితో హోమం చేస్తే అది ప్రకృతికి ఎన్నో రెట్లు ఎక్కువ శక్తినిస్తుంది. అది ఎంతోమంది సైంటిస్టులు కూడా నిరూపించారు ఇప్పటికేను. అందుకని ఆవు నెయ్యి తెచ్చుకోండి, ఒక 200 ml ఉంటే సరిపోతుంది. తర్వాత నువ్వుల నూనె కావాలి. అది ఒక మంత్రానికి అనమాట. శనేశ్వరుడి మంత్రం వస్తుంది, అప్పుడు మాత్రం సమిధని నువ్వుల నూనెలో ముంచి వేయాలి. దానికోసం జస్ట్ ఒక 10 ml 20 ml కొంచెం నువ్వుల నూనె ఉంటే సరిపోతుంది. ఇంకా ఆఖరిగా పసుపు కొమ్ములు.
పసుపు కొమ్ములు గౌరీదేవి మంత్రానికి కావాలి. ఒకేసారి హవిస్ ఇస్తే చాలు, అందుకని 1-2 కొమ్ములు ఉంటే సరిపోతుంది. పసుపు కొమ్ములు మనకు ఎలాగో ఇంట్లో దొరికేవి. అలాగే ఒక అగరబత్తి ఒకటి కావాలి హోమాన్ని రగల్చడానికి అనమాట. ఇవన్నీ తేలిగ్గా దొరికే వస్తువులు. ఇప్పుడు 3వ కేటగిరీ ఏమిటి అంటే కొంచెం కష్టపడితే సంపాదించుకునే వస్తువులు. అవి ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాను. అలాంటివి మొత్తం 7 రకాలు ఉన్నాయి. ఇవి సంపాదించడం కొంచెం కష్టం, కాకపోతే దీనికి చివరికి మీకు ఒక టిప్ చెప్తానండి. మొట్టమొదటిది ఏమిటంటే మోదుగు మాడలు అంటారు. మోదుగు చెట్టు ఉంటుంది కదా, ఆ మోదుగు చెట్టుకి మాడలని కాస్తాయి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాంటివైనా తెచ్చుకోవచ్చు. ఇవి లేకపోతే మోదుగు చెట్టు పుల్లలు కూడా తెచ్చుకోవచ్చు. ఇది ఒకే ఒక్క మంత్రం కోసం ఒక్కసారి హవిస్ ఇస్తే చాలు, అందుకని 2 మాడలు కానీ లేకపోతే చిన్న పుల్ల కానీ వేస్తే చాలు. బృహస్పతి మంత్రానికి ఉపయోగపడతాయి. తర్వాత సరస్వతి ఆకు కావాలి. ఇది 4 సార్లు వేయాల్సి వస్తుంది 4 మంత్రాలకి, అందుకని ఈ మాత్రం సరస్వతి ఆకు కావాలి. సరస్వతి ఆకు అంటే ఏమిటండి? ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బొమ్మలోను. మీకు ఇది కాలువ గట్లు పక్కన, పొలాల గట్లు పక్కన, బొరియల దగ్గర విపరీతంగా దొరుకుతుంది. అసలు మీరు ఎవరికైనా రైతుకి ఒక 100 రూపాయలు ఇస్తే ఇంత సరస్వతాకు తీసుకొచ్చి ఇస్తారు. దాన్ని ఆ తర్వాత ఎండబెట్టాలి. ఎండబెడితే అప్పుడు హోమానికి పనిచేస్తుంది. ఇవన్నీ నాకు అవ్వదండి అంటే అమెజాన్లో దొరుకుతుంది. బ్రాహ్మీ అంటారు, బ్రాహ్మీ లీవ్స్ అని. మీరు అమెజాన్లోకి వెళ్ళి వెతకండి. కానీ అక్కడ ఏమిటంటే ఒక చిన్న ప్యాకెట్ 300 రూపీస్ ఉంటుంది. అదే 300 మన రైతుకి ఇచ్చామనుకోండి, ఇంత సరస్వతాకు తెచ్చిస్తారు. చక్కగా వాళ్ళు సంతోషిస్తారు. అందుకని కుదిరితే అలా చేయండి, లేకపోతే అమెజాన్ నుంచి తెచ్చుకోండి. అమెజాన్లో అయితే ఎండబెట్టిందే దొరుకుతుంది. తర్వాత ఎండిన తామర పువ్వు కావాలి. ఇప్పుడు తామర పువ్వులు ఉంటాయి కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, కలవ పువ్వు వేరు, తామర పువ్వు వేరు. లోటస్ అంటామే, ఆ లోటస్లో రెడ్ వైట్ 2 రకాలు ఉంటాయి కదా. ఏదైనా సరే ఆ లోటస్ ఎండబెట్టింది కావాలన్నమాట. అందుకని ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ నేను చెప్పాను కదా, హోమం అనేది మీలో ఒక యాటిట్యూడ్ని తీసుకొస్తుంది. దాంతో మీరు ఎక్కడికైనా గుడికి వెళ్ళారు అనుకోండి, అక్కడ తామర పువ్వులు కనిపించగానే అందరికీ అందులో తామర పువ్వు కనిపిస్తే మీకు ఎండిన తామర పువ్వు హోమంలో వేస్తున్నట్టు గుర్తొస్తుంది. అంతే, అదొక రకమైన ప్రాక్టీస్. తర్వాత తిప్పతీగ అనేది 4వ ఐటమ్ ఈ కష్టమైన వాటిలో. తిప్పతీగనే సోమలత అంటారు. అది ఇలాగ స్టెమ్ లాగా ఉంటుంది, తీగలాగా. అది ఒకే ఒక్క మంత్రానికి అనమాట, ప్రత్యంగిర మంత్రానికి కావాలి. అందుకని ఒక ఇంత తిప్పతీగ స్టెమ్ ఉంటే చాలు. అది మీకు ఆయుర్వేదం షాపుల్లో తేలిగ్గా దొరికేస్తుంది. అందుకని దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే దాని క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, అది చూస్తే మీరు నిమ్మకాయకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దానికి అలా ఉంటుంది క్రాస్ సెక్షన్. ఇదిగా ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టు. అందుకని ఆ తిప్పతీగ ఒకటి సంపాదించండి. తర్వాత ఉత్తరేణి పుల్లలు కావాలి. అది కూడా ఒకే మంత్రానికి, లక్ష్మీ నరసింహ మంత్రానికి ఉత్తరేణి పుల్లలు. అందుకని సన్నగా ఉంటాయి ఆ పుల్లలు, మీకు తెలిసే ఉంటుంది. ఇవి కూడా మనకి రైతులను అడిగితే తెచ్చి ఇచ్చేస్తారు. పొలాలు కట్టిన బోళ్ళు ఉత్తరేణి చెట్లు ఉంటాయి. దానికి ఎలా గుర్తుపట్టడం అంటే ఆ పుల్లలు ఇదిగో సన్నగా ఉంటాయి, ఇలా త్రిశూలాల ఆకారంలో ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నట్టు. సామాన్యంగా రైతులకు కానీ వాళ్ళెవ్వరికైనా పిప్పి పన్ను వచ్చిందనుకోండి, మనం అయితే వెళ్ళి 15,000 10,000 ఇచ్చి రూట్ కెనాల్ చేయించేసుకుంటాం. వాళ్ళు ఎలా తగ్గించుకుంటారండి అంటే ఉత్తరేణి పుల్లతో. ఈ పుల్ల పచ్చిది కోసి వాళ్ళు ఆ పిప్పి పన్ను ఎక్కడొచ్చిందో అందులో పెట్టి ఇలా స్టిర్ చేసి ఈ పుల్ల యొక్క జ్యూస్ అందులోకి వెళ్ళేలా చూసారు అంటే మళ్ళీ ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు పిప్పి పన్ను నొప్పి రాదు. ఇది చాలామంది రైతులకి తెలుసు, ఆయుర్వేదం వాళ్ళకి కూడా తెలుసు. ఆ ఉత్తరేణి పుల్ల కావాలన్నమాట. ఎండబెట్టాలి ఇవన్నీ. బైదవే ఇందులో ఏవైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు హోమం చేసినప్పుడు ఎప్పుడు అసలు కళ్ళు మండవు. మీరు 22 నిమిషాలు కూర్చుంటే అస్సలు కళ్ళు మండవు. పొగొచ్చి కళ్ళు మండుతున్నాయంటే అర్థం మీరు ఆ వేస్తున్న ఇంగ్రీడియంట్ పచ్చిది వేసేస్తున్నారు అని. ఎండిపోయి ఉంటే కనుక మీకు ఎప్పుడు కళ్ళు మండవు అసలు ఎంతసేపు హోమం చేసినా. తర్వాత జమ్మి పుల్ల కావాలి. ఒక పుల్ల ఉంటే సరిపోతుంది. అది శనేశ్వరుడి మంత్రానికి అనమాట. జమ్మి చెట్టు ఎక్కడ దొరుకుతుందండి అంటే మీకు దసరాల్లో లాస్ట్న శమీ శమయతే పాపం దానికి ఒక జమ్మి కొమ్మ తీసుకొస్తారు కదా, ఆ కొమ్మ ఉంచుకుని చక్కగా దాన్ని ముక్కలు కొట్టి ఎండబెట్టుకుంటే మీకు జమ్మి పుల్ల వస్తుంది. లేకపోతే మీకు పూజా సామాగ్రి షాప్లో దొరికేస్తుంది. శమి అని అడిగితే అక్కడ ఇస్తారు. ఆఖరణ తెల్ల జిల్లేడు కావాలి. తెల్ల జిల్లేడు గణపతి మంత్రానికి, ఇది కూడా ఒకే మంత్రానికి, అందుకని ఒక పుల్ల ఉంటే సరిపోతుంది. ఇప్పుడు జిల్లేడు మనకి తెలుసు కదా, అర్క అంటాం మనం. ఆ జిల్లేడులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వైలెట్ కలర్ జిల్లేడు ఉంటుంది, దాని పువ్వు చూస్తే తెలిసిపోతుంది మీకు. ఒకటి తెల్ల జిల్లేడు, దాని పువ్వు తెల్లగా ఉంటుంది. అందులో తెల్ల జిల్లేడు పుల్లలే కావాలి, వైలెట్ జిల్లేడు వాడకూడదు. అందుకని తెల్ల జిల్లేడు సంపాదించండి. మనకి తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కష్టం, మీరు ఎక్కడ చూసినా సరే ఈ ఖాళీ స్థలాల్లో వైలెట్ కలర్ జిల్లేడే వస్తూ ఉంటుంది. అదేమిటో కర్ణాటకలో అయితే దాదాపు ప్రతి సందులోనూ తెల్ల జిల్లేడు చెట్లు ఉంటాయి. నేను మొట్టమొదటి ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని అయితే పెద్ద పెద్ద చెట్లు అయిపోయినవి కూడా ఉన్నాయి. అందుకని ఆ తెల్ల జిల్లేడు సంపాదించండి. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీరు ఆ స్టెమ్ చూస్తే కనుక అది గుల్లగా ఉంటుంది, షాలోగా. ఇవి ఏర్పాటు చేసుకోవాల్సినవి. ఇప్పుడు మీకు ఇందులో ఆఖరి 4 ఉన్నాయి కదా, అవి దొరక్కపోతే కనుక వాటన్నిటికీ సబ్స్టిట్యూట్గా రావి పుల్ల వేసేయచ్చు. అది మాస్టర్ కే గారి ఆ కారుణ్యం చూడండి.
ఆయన హోమం ఇచ్చి ఆ హోమంలో కూడా మళ్ళీ కష్టమైనవి ఏమున్నాయో శాస్త్రంలో వాటికి సబ్స్టిట్యూట్లు వెతికి తీసుకొచ్చి అక్కడ రాశారు. అంటే పిల్లలకి పాపం వెతకటం కష్టం అవుతుందేమో అని కారుణ్యం గురువుకి. అది ఆయన గొప్పతనం. సో వీటిలన్నిటికీ కూడా ఇక్కడ గ్రీన్ కలర్లో స్టార్ పెట్టి చూపిస్తున్న వాటిలన్నిటికీ రావి పుల్లలు వాడచ్చు మీరు. కానీ సంపాదించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ ధాతువు మంటలో పడితే దాని నుంచి మన ఇంటికి, మన ప్రకృతికి, మన ఒంటికి వచ్చే శక్తి అద్భుతమైనది. కుదరకపోతే రావి పుల్ల. సరే, ఇప్పుడు ఇవన్నీ సంపాదించాక అసలు హోమానికి ఎలాగ సిద్ధం చేసుకోవాలి అంటే, మీరు ఒక పీట మీద చక్కగా ముగ్గు వేసి దానిపైన ఈ పాత్ర పెట్టండి. ఇందాక మీరు కొన్న పాత్ర పెట్టాక ఆ 21 కట్ చేసిన సమిధలు ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. వీటిల్ని 3 సమిధల కింద ఒక ట్రయాంగిల్ కింద పెట్టండి. అందులో ఇదిగో ఇప్పుడు ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు మొట్టమొదట మీరు కిందకి ఫేస్ చేసే ట్రయాంగిల్ పెట్టాలి. అంటే మీ దగ్గర 21 పుల్లలు ఉన్నాయి, 3 ఒక ట్రయాంగిల్ అంటే 7 సెట్లు వస్తాయి, అంతేనా? మొట్టమొదట మీరు కిందకి ఫేస్ చేసే ట్రయాంగిల్ పెట్టాలి. తర్వాత దానికి ఆపోజిట్గా పైకి ఫేస్ చేసేది పెట్టాలి. పెడితే అలాగా షడ్భుజ ఒకటి వస్తుంది. దానిపైన మళ్ళీ ఒక సెట్టు అలా పెట్టుకుంటూ వెళ్తే 7 వరుసలు పెట్టేసరికి మీకు 21 పుల్లలు అయిపోతాయి. అంటే కిందకి ఫేస్ చేసే ట్రయాంగిల్స్ 4 వస్తాయి, పైకి ఫేస్ చేసే 3 వస్తాయి. ఇది ఏర్పాటు చేసుకుని దీని మధ్యలో ఒక ముద్దహారతి కర్పూరం ముద్ద ఒకటి పెట్టండి. పెడితే కనుక అప్పుడు మీకు హోమానికి అన్నీ సిద్ధమైనట్టు. అసలు ఇవి ఏర్పాటు చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఆవు పిడకలు పట్టుకొచ్చారు కదా, వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసేసి మొట్టమొదటి హోమం పాత్రలో కింద వేసేయండి. దానిపైన ఈ సమిధలు ఇలా ట్రయాంగిల్స్ పెట్టండి. పెడితే కనుక అవి కింద బేస్ కింద ఉంటాయి. అప్పుడు మధ్యలో ముద్దహారతి కర్పూరం వేయి. ఇప్పుడు వీడియో ముగించే ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది, మీకు ఈ పాటికే బ్రాహ్మణులు కాని వాళ్ళు చేయొచ్చా, స్త్రీలు చేయొచ్చా, ఇలా చాలా సందేహాలు వచ్చేస్తాయి కదా. వీటన్నిటికీ నేను చెప్పడం ఎందుకు కానీ, మాస్టర్ ఈకే గారే ఈ హోమం ఇచ్చేటప్పుడు దాని ముందు పేజీలో ప్రస్తావన అని చెప్పి అదంతా రాశారు. ఇదిగో ఇక్కడ స్కాన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒకసారి పాస్ చేసి చదివితే మీ సందేహాలన్నీ పోతాయి. ఇందులో అసలు ముఖ్యమైనవి ఆయన 2 కండిషన్స్ పెట్టారు. ఒకటేంటంటే ఎవరైనా చేయొచ్చు, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, లింగభేదాలు లేకుండా. కానీ నోరున్న జంతువుల్ని చంపి తినని వాళ్ళు మాత్రమే చేయాలి అని. ఇది ప్రీరిక్విజిట్ హోమానికి. అందుకని ఒకవేళ మీరు ఆ మార్గంలో ఉంటే కనుక హోమం చేయదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా మాంసాహారం మానేయాలి. లేకపోతే హోమం అటెంప్ట్ చేయకండి, మిగతా పూజ చేసుకోండి మీ ఇష్టం. కానీ హోమం చేయాలంటే మాత్రం మాంసాహారం తినకూడదు. అందుకని శాకాహారుల కింద మారాలి అని ఆయన ప్రీరిక్విజిట్ చెప్పారు. రెండోది ఏమిటంటే, ఇంట్లో ఈ మైలా ముట్టు ఇలాంటివి కలిపేయకూడదు హోమం చేసేటప్పుడు. అందుకని అవన్నీ సపరేట్గా పెట్టుకోవడం ప్రారంభించాలన్నమాట. ఆ పూజా గదికి అలాంటివి ఏవి సోకకూడదు అసలు. అవన్నీ చేసేటట్టయితేనే హోమంలోకి దిగండి, లేకపోతే హోమాన్ని మాత్రం అటెంప్ట్ చేయకండి. రాబోయే వీడియోలో మీకు అసలు హోమం ఎలా చేయాలి, అందులో మంత్రాలు ఏమిటి, ఆహుతులు ఎలా ఇవ్వాలి, అవన్నీ కూడా ఆ వీడియోలో చెప్తా. శ్రీమాత్రే నమః.